Hi, hello friends. Welcome to Nagaman channel. This video is very useful to TET and AC aspirants. Today we are discussing about 8th class Telugu textbook వ్యుత్పత్త్యార్థాలు. వ్యుత్పత్త్యార్థాలు అంధకారము లోకులను అందులుగా చేయునది చీకటి. కామరి మన్మధునికి శత్రువు శివుడు. కైమోడుపు చేతులు జోడించి చేయునది నమస్కారం. పక్షి పక్షములు కలది పక్షి. పయోనిధి పయస్సుకు నీటికి నిధి సముద్రం పయోనిధి. పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించువాడు పుత్రుడు. పౌరులు పురములో నివసించేవారు ప్రజలు. పౌరులు అంటే ప్రజలు. శయనము అంటే డేగా తీవ్రంగా పోవునది. సంయమి సంయము ఇంద్రియ నిగ్రహం కల వాడు ఋషి సంయమి. సైరికుడు శీరముతో నేలను దున్నువాడు. సోమర్ధధారుడు చంద్రవంకను శిరస్సున ధరించినవాడు శివుడు. హాలికుడు హలములతో నేలను దున్నువాడు రైతు. హాలికుడు. సోమర్ధధారుడు అంటే మీనింగ్ శివుడు. సైరికుడు అంటే రైతు. సంయమి అంటే ఋషి. శయనము అంటే డేగా. పౌరులు అంటే ప్రజలు. పుత్రుడు అంటే కొడుకు. పయోనిధి అంటే సముద్రం. పక్షి అంటే పక్షి. కైమోడుపు అంటే నమస్కారం. కామరి అంటే శివుడు. అంధకారం అంటే చీకటి. ఇది మీనింగ్తో పాటు డీటెయిల్డ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ వ్యుత్పత్త్యార్థాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గివ్ మీ అబౌట్ దిస్ వీడియో. See you again.